గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవిత కథలు అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి డబ్బున్న స్నేహం పార్ట్ 3 అన్నమాట. ఈ వీడియోలో వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అవుతుంది, ఇంకెంత స్ట్రాంగ్ అవుతుంది అని చూద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏంటి మేఘా, ఇవాళ కారులో వచ్చావు ఇంటికి? ఎవరి కార్ అది? మన కొత్త ఫ్రెండ్. కాలేజ్లో అయితే అసలు నా పక్కన కూర్చోడానికి కూడా ఎవరు ఇష్టపడతలేరు. ఈమె మంచిగా వచ్చింది, మాట్లాడింది, కూర్చున్నది, బెస్ట్ ఫ్రెండ్స్ మనము అని అనిందమ్మా. ఇంకా నా పక్కనే కూర్చుంది. ఆమె లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు. క్యాంటీన్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుక్కొని తింటుంటే ఇంకా నేను కూడా రైస్ ఇచ్చిన. ఇవాళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని అన్నది ఆమె. సరే వద్దు అని చెప్పిన ఫస్ట్, తర్వాత సరే అని అన్నా. అవునా, సరే అయినా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇవాళ రేపు ఫ్రెండ్స్ని అని చెప్పి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎంత ఉండాలో అంతనే మాట్లాడు. తను అలాంటిది కాదమ్మా, నాతో చాలా మంచిగా ఉంటుంది ఆమె. చెప్పింది విను మేఘా. ఇప్పుడు నెక్స్ట్ డేలో కాలేజ్లో ఏమవుతుంది అనేది చూద్దాం. హాయ్ మేఘా, ఎప్పుడు వచ్చావు కాలేజ్కి? నేను ఇప్పుడే వచ్చాను రియా, ఇవాళ లేట్ అయింది కొంచెం. ఇదిగో మేఘా, నీకు ఒక గిఫ్ట్. ఏంటిది రియా అది? ఇది హ్యాండ్ బ్యాగ్, తీసుకో, నీకే తీసుకొచ్చా నేను. వద్దు రియా నాకు, కానీ థ్యాంక్ యూ. పర్లేదు మేఘా, తీసుకో, నీకోసమే తీసుకొచ్చాను నేను. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో రియా ఇంకా మేఘా ఫ్రెండ్షిప్ అలానే ఉంటుందా, లేదంటే రియా బిహేవియర్ లేదంటే మేఘా బిహేవియర్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేదు అంటే రియా గిఫ్ట్ ఇవ్వడంలో అర్థం ఏంటి, ఆమె ఏమైనా స్వార్థంగా ఆలోచిస్తుందా మేఘా గురించి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ సిరీస్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. Thank you for watching.